గత ప్రభుత్వంలో చేపట్టిన జగనన్న రీసర్వే రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగించిందని పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో 63 గ్రామాల్లో రీసర్వే చేయడంతో రైతులు భూములపై రిజిస్ట్రేషన్ చేసుకోవడం సాధ్యం కాకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు కోసం లేదా భూములు అమ్ముకోవాలనుకున్న సమస్య ఎదురవుతున్నాయని తెలిపారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తక్షణమే సంబంధిత మంత్రులు స్పందించి రైతుల సమస్యలకు పరిష్కార మార్గం చూపి న్యాయం చేయాలని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అధ్యక్ష, జగనన్న రీసర్వే పేరుతో రాష్ట్రం అంతా కూడా రీసర్వే స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో పీలేరు కాన్స్టిట్యున్సీలో దగ్గర 63 గ్రామాలు రీసర్వే చేయటం జరిగింది. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే లాస్ట్ టైం నేను ముఖ్యమంత్రి గారి నోటీసు కూడా టీడీఎల్పీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. అధ్యక్ష, అక్కడ 10-1 రాదు, రైతులకు బ్యాంక్ లోన్స్ ఇవ్వటం లేదు, రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి, మిస్టేక్స్, ల్యాండ్ ఒక ఎక్స్టెంట్ ఉంటే బుక్లో ఎక్కువ ఉంది, బుక్లో ఒక ఎక్స్టెంట్ ఉంటే ఫీల్డ్ పైన ల్యాండ్ తక్కువ ఉంది. అధ్యక్ష, కాబట్టి జగనన్న రీసర్వే ఏదైతే రాష్ట్రం అంతా చేశారో ఎస్పెషల్లీ పీలేరు కాన్స్టిట్యున్సీ అన్నమయ్య జిల్లాలో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నా రెవెన్యూ మినిస్టర్ గారికి. ఈ రీసర్వేది ముందు ఏ విధంగా స్టేటస్ కో ముందు ఏ విధంగా ఉండిందో ఆ విధంగా పెట్టకపోతే మటుకు చాలా సమస్యలు వస్తున్నాయి. ఏదో బిడ్డల పెళ్లిళ్లకు భూములు అమ్ముకోవాలంటే కూడా రిజిస్ట్రేషన్స్ చేసే పరిస్థితి లేదు ఈ గ్రామాల్లో. పీలేరు కాన్స్టిట్యున్సీలో 63 గ్రామాల్లో ఈ జగనన్న రీసర్వే పేరుతో అన్ని మిస్టేక్స్ చేయటం జరిగింది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా, అది ఇమీడియట్ గా కలెక్టర్ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మంత్రి గారు యాక్షన్ తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, థ్యాంక్ యూ.